ప్రపంచ దేశాలు ఉత్తర కొరియాను చూసి ఎందుకు భయపడుతున్నాయి? నిజంగా కిమ్ మామ అంత క్రూరుడా? నార్త్ కొరియా దగ్గర ఉన్న న్యూక్లియర్ వెపన్స్ వల్ల ఏ దేశాలకు ముప్పు పొంచి ఉంది? శతాబ్దానికి పైగా ఉత్తర కొరియాను వీరి వంశమే ఎందుకు పాలిస్తుంది? అసలు ఎవరి కిమ్ జాంగ్ ఉన్? ఇంత చిన్న దేశాన్ని చూస్తే అమెరికాకు ఎందుకు ఉచ్చపడుతుందనేది పూర్తిగా ఈ వీడియోలో తెలుసుకుందాం. జెన్యూన్ కంటెంట్ ను ఇష్టపడేవారు ఖచ్చితంగా వీడియోను చివరి వరకు చూసే ప్రయత్నం చేయండి. ఉత్తర కొరియా స్వాతంత్ర్యం పొందినాక 3 తరాల నుండి కిమ్ ఫ్యామిలీ మాత్రమే నియంతలా ఆ రాజ్యాన్ని ఏలుతుంది. ముందుగా నియంత అంటే ఏమిటి? ప్రపంచ దేశాలను పాలించిన నియంతలు ఎవరనేది తెలుసుకుందాం. ప్రజాస్వామ్య ఎన్నికలతో సంబంధం లేకుండా సంపూర్ణ అధికారం కలిగిన రాజకీయ నాయకుడిని నియంత అంటారు. చరిత్రలో ఎంతో మంది పేరు మోసిన నియంతలు ఉన్నారు. ముఖ్యంగా సోవియట్ యూనియన్ కు చెందిన జోసెఫ్ స్టాలిన్, నాజీ జర్మనీ నియంత అడాల్ఫ్ హిట్లర్, చైనాకు చెందిన మావో జెడాంగ్, ఇటలీలో ముస్సోలిని, చిలీలో అగస్టో పినోబెట్, ఇలా ఎంతో మంది నియంతలు రాజ్యాధికారం కోసం ఏకపక్ష పాలన సాగించారు. వీరి బాటలోనే కిమ్ తాత అయిన ఇల్ సంగ్ పెద్ద నియంతలా మారాడు. నియంత గురించి ఒక్క మాటలో చెప్పాలంటే పౌర స్వేచ్ఛలు నిలిచిపోయి ఎమర్జెన్సీ ప్రకటించడం, వీటన్నిటికంటే ముఖ్యంగా రాజకీయ ప్రత్యర్థులను అణచివేయడం. అసలు ఉత్తర కొరియా దేశం ఎలా ఏర్పడింది? సౌత్ కొరియా, నార్త్ కొరియాను 2 ముక్కలుగా చేసింది ఎవరు? 1800 సంవత్సరంలో జపాన్ కొరియాను ఆక్రమించింది. శతాబ్ద కాలానికి పైగా జపాన్ కొరియాను పాలించిన కొరియా ఆర్థిక వ్యవస్థను కొంతవరకు గాడిన పెట్టింది. 2వ ప్రపంచ యుద్ధంలో జపాన్ తన ఓటమిని అంగీకరించి లొంగిపోవడం వల్ల కొరియాకు స్వాతంత్ర్యం లభించింది. సెకండ్ వరల్డ్ వార్ ముగింపు సమయంలో 1945 సెప్టెంబర్ 2న సోవియట్ యూనియన్ మరియు యుఎస్ లు కొరియాను 2 భాగాలుగా విభజించాయి. డెమోక్రటిక్ పీపుల్స్ రిపబ్లిక్ ఆఫ్ కొరియా సోవియట్ ఆధ్వర్యంలో, అలాగే రిపబ్లిక్ ఆఫ్ కొరియా యుఎస్ ఆధ్వర్యంలో స్వాతంత్ర్యం పొందాయి. దేశాన్ని తిరిగి ఏకం చేయడానికి 2 వైపులా ప్రయత్నాలు జరిగినప్పటికీ కొరియా యుద్ధం అనేది 2 దేశాల విభజనను శాశ్వతం చేసింది. దీనికి మరొక కారణం, అధికారం కోసం కిమ్ ఇల్ సంగ్ 1950 జూన్ 25న దక్షిణ కొరియాపై దాడి చేసి దానిని కమ్యూనిస్టు పాలనలో కలిపేయాలని భావించిన వీరి మధ్య శత్రుత్వం మరింత బలపడేలా చేసింది. దాదాపు సౌత్ కొరియా, నార్త్ కొరియాల మధ్య 3 సంవత్సరాల పాటు కొరియా యుద్ధం జరిగింది. వేల సంఖ్యలో కొరియన్ సైనికులు యుద్ధంలో మరణించారు. యుఎన్ చొరవతో 2 దేశాలు యుద్ధ విరమణ ఒప్పందంపై సంతకం చేసి ఉత్తర కొరియా, దక్షిణ కొరియా మధ్య 4 కిలోమీటర్ల వెడల్పైన బఫర్ జోన్ ను అంగీకరించాయి. దక్షిణ కొరియా ప్రజాపాలనలో అభివృద్ధికి దారితీసిన ఉత్తర కొరియా మాత్రం నియంత ఉచ్చులో చిక్కుకొని ఇప్పటికీ సరైన తిండి లేక కడుపుతో అలమటిస్తుంది. నార్త్ కొరియాను సోవియట్ యూనియన్ అండతో కిమ్ ఇల్ సంగ్ 1949 నుండి 1994 వరకు వర్కర్స్ పార్టీ ఆఫ్ కొరియా నాయకుడిగా, దేశ అధ్యక్షుడిగా పనిచేశాడు. సౌత్ కొరియా, నార్త్ కొరియాల మధ్య ఇంతలా శత్రుత్వం పెరగడానికి ముఖ్య కారణమే కిమ్ ఇల్ సంగ్. ఇతడు జపనీస్ వలసరాజ్యంలో జన్మించాడు. 1994 జూలై 8 వరకు ఇల్ సంగ్ పాలన ముగిసి అతడి కుమారుడు అయిన కిమ్ జోంగ్ ఇల్ ఉత్తర కొరియా అధ్యక్ష బాధ్యతలు చేపట్టాడు. ఇతడు కూడా తండ్రి బాటలోనే ఉత్తర కొరియాను పాలించాడు. పౌర హక్కులను పూర్తిగా అనగదొక్కి అధికార మదంతో ప్రజలను చిత్రహింసలకు గురి చేశాడు. సోవియట్ యూనియన్ ఉన్నంత కాలం ఉత్తర కొరియాకు ఆహార వనరులు, ఆ దేశానికి కావలసిన ఆయుధాలను సప్లై చేసేది. సోవియట్ విభజనతో నార్త్ కొరియా అంధకారంలోకి వెళ్ళింది. ప్రపంచ దేశాల నుండి సాయం లేకపోవడంతో ఆర్థిక వ్యవస్థ పూర్తిగా కుప్పకూలింది. కిమ్ జోంగ్ ఇల్ తర్వాత దేశ బాధ్యతలు కిమ్ జోంగ్ ఉన్ చేపట్టాడు. వీడు ఎంత పిచ్చోడో ఈ వీడియోలో తెలుసుకుందాం. అంతేకాకుండా దమ్మున్న మొగాడు అనడంలో కూడా తప్పులేదు. కిమ్ జోంగ్ ఉన్ 1982 జనవరి 8వ తారీఖున జన్మించాడు. యుఎస్ మాత్రం అతని పాస్పోర్ట్ ఆధారంగా 1984 సంవత్సరంలో జన్మించాడని ధృవీకరించింది. కిమ్ జోంగ్ ఇల్ 3 పిల్లల్ని స్విట్జర్లాండ్ లో చదివించాడు. అక్కడ విద్యాభ్యాసం పూర్తి చేసిన కిమ్ మామ స్వదేశానికి వచ్చి నార్త్ కొరియా రాజధాని అయిన ప్యాంగ్యాంగ్ లో మిలిటరీ యూనివర్సిటీలో చేరాడు. తన తండ్రి 2011 డిసెంబర్ 17వ తేదీన మరణించడంతో చిన్న కొడుకైన ఇతడు 27 ఏళ్లకే ఉత్తర కొరియాకు నాయకత్వం వహించాడు. నిజానికి కిమ్ ఇల్ తర్వాత అతని 2వ భార్య కుమారుడు కిమ్ జోంగ్ నామ్ అధ్యక్ష బాధ్యతలు చేపట్టాలి. కానీ దేశద్రోహం పేరిట ఇతన్ని ఉత్తర కొరియా నుండి తరిమివేసి 2017 మలేషియా ఎయిర్పోర్ట్ లో నార్త్ కొరియా ఏజెంట్ల ద్వారా అతన్ని హత్య చేయించాడు. తండ్రి మరణంతో చిన్న వయసులో దేశ బాధ్యతలు చేపట్టలేడని ఇతని మేనమామ అయిన జాంగ్ సాంగ్ కే పరిపాలన బాధ్యతలు చూసుకునేవాడు. ఇతన్ని కిమ్ 2013లో ఉరి తీయించాడు. వీడి పిచ్చికి మేనత్త అయిన పొయోంగ్ అమెరికాకు పారిపోయింది. అధికార దాహం కోసం కిమ్ జాంగ్ ఉన్ సొంత వాళ్లను కూడా చంపడానికి వెనుకడలేదు. కిమ్ మామ తండ్రి బాటలోనే బైంజిన్ విధానాన్ని అవలంబించాడు. బైంజిన్ అంటే కొరియన్ ఆర్థిక
వ్యవస్థను బలపరుస్తూనే అణ్వాయుధాలను ప్రోత్సహించడం. కిమ్ జోంగ్ ఉన్ తల్లి పేరు హోయోంగ్ హూయి, తండ్రి పేరు కిమ్ జోంగ్ ఇల్. ఇతనికి ఒక సోదరుడు ఒక సోదరి కూడా ఉంది. ఇతని అన్న పేరు కిమ్ జోంగ్ చుల్, చెల్లి పేరు కిమ్ యో జోంగ్. కిమ్ జోంగ్ ఉన్ ఇంతలా పాపులర్ అవ్వడానికి ముఖ్య కారణం అణ్వాయుధాల ప్రయోగాలే. ఇతడు అధ్యక్ష బాధ్యతలు చేపట్టాక అణ్వాయుధ కార్యక్రమాన్ని బలంగా విస్తరించాడు. ఉత్తర కొరియాకు ప్రధాన శత్రువులు అమెరికా, జపాన్ మరియు దక్షిణ కొరియా. సౌత్ కొరియాకు అమెరికా నుండి పూర్తి మద్దతు ఉండడంతో ఉత్తర కొరియా సోవియట్ కాలం నుండే అమెరికాపై చెప్పలేనంత పగను ఏర్పరచుకుంది. ఇక జపాన్ కొరియాను శతాబ్ద కాలానికి పైగానే పాలించింది. జపాన్ పాలనలో ఎంతో మంది కొరియన్లు ప్రాణాలు విడిచారు. రెండవ ప్రపంచ యుద్ధం కోసం జపాన్ 5.4 మిలియన్ కొరియన్లను ఏకం చేసింది. ఈ యుద్ధంలో లక్షలాది మంది కొరియన్లు జపాన్ తరపున పోరాడి చనిపోయారు. ఈ ఘటన ఉత్తర కొరియా ప్రజల్లో బలంగా బీజం వేసింది. కొరియా ప్రజలు అన్నదమ్ముల్లా ఉన్నవారిని అధికారం కోసం సోవియట్ మరియు అమెరికాలు రెండు ముక్కలుగా విడగొట్టాయి. కిమ్ జోంగ్ ఉన్ అధికారం చేపట్టాక ఉత్తర కొరియా అనేక సమస్యలు ఎదుర్కొందనే ఆరోపణలున్నాయి. 2013లో కిమ్ మాజీ ప్రియురాలైన హయోన్ సాంగ్ వోల్ ను అశ్లీల చట్టాలు ఉల్లంఘించినందుకు ఆమెను ఉరితీశారని దక్షిణ కొరియా మీడియా ఆరోపించింది. కానీ ఇందులో వాస్తవం లేదని తరువాత నిరూపితమైంది. 2017 జూన్లో ఉత్తర కొరియా పర్యటనకు వచ్చిన అమెరికా దేశ పౌరుడు ఒట్టో వార్మ్బియర్ ని జైల్లో బంధించి అతడు మరణించేలా చేశారు. ఈ ఘటనతో అమెరికా ఉత్తర కొరియాల మధ్య వైరం మరింత పెరిగింది. కిమ్ పాలనలో నార్త్ కొరియా అణ్వాయుధాలను అభివృద్ధి చేస్తూనే ఉంది. 2013 ఫిబ్రవరిలో, 2016 జనవరి సెప్టెంబర్లో, 2017 సెప్టెంబర్లో న్యూక్లియర్ టెస్టులు నిర్వహించింది. ఉత్తర కొరియా దగ్గర ప్రస్తుతం 45 నుండి 55 న్యూక్లియర్ వెపన్స్ ఉన్నాయని అంచనా. 2012లో కిమ్ ఇల్ సంగ్ అయిన తన తాత 100వ జయంతి సందర్భంగా శత్రువులు అణుబాంబులతో మనల్ని బ్లాక్ మెయిల్ చేసే రోజులు పోయాయని ప్రకటించాడు. వీటిని మరింత పెంచడానికి పిస్టిల్ ఉత్పత్తుల కోసం కిమ్ తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నాడు. 2023 నాటికి ఉత్తర కొరియా దాదాపు 226 బాలిస్టిక్ క్షిపణులను పరీక్షించింది. 2017లో అమెరికా, దక్షిణ కొరియా, జపాన్ దేశాలు సంయుక్త సైనిక విన్యాసాలు నిర్వహించాయి. దీనికి ధీటుగా నార్త్ కొరియా ICBM హసోంగ్ 15 ని పరీక్షించింది. ఇది ఖండాంతర క్షిపణి. యుఎస్ కి గట్టి జవాబు ఇవ్వడానికి దీన్ని ప్రయోగించింది. ఉత్తర కొరియా చేసే న్యూక్లియర్ టెస్టులు ముఖ్యంగా దక్షిణ కొరియా, జపాన్, అమెరికా దేశాలకు పెనుముప్పుగా మారాయి. కిమ్ జోంగ్ ఉన్ ఒక పిచ్చోడు చేతిలో రాయిని ఇస్తే ఎలా ఉంటుందో అతని చేతిలో ఉన్న అణ్వాయుధాలు కూడా ఈ ప్రపంచానికి అంతే డేంజర్. ప్రపంచ దేశాలను అమెరికా శాసిస్తుంటే వీడు ఏకంగా అమెరికాకే ఉచ్చపోయించాడు. ట్రంప్ అధికారంలోకి వచ్చాక రెండు దేశాల మధ్య పరిస్థితులు మరింత చేజారాయి. అమెరికా ఆంక్షలతో ఉత్తర కొరియా ఆర్థిక వ్యవస్థ పూర్తిగా దెబ్బతిన్నది. దీంతో కిమ్ లో అగ్నిజాలలు మరింత చెలరేగాయి. నార్త్ కొరియాతో ఎన్నటికైనా అమెరికాకు న్యూక్లియర్ ముప్పు పొంచి ఉండడంతో అమెరికా అధ్యక్షుడు ఒక అడుగు ముందుకేసి నార్త్ కొరియాతో చర్చలు జరపడానికి సిద్ధమయ్యాడు. 2018 జూన్ 12న ఉత్తర కొరియా, అమెరికా దేశాల మధ్య సింగపూర్ లో శిఖరాగ్ర సమావేశం జరిగింది. ఉత్తర కొరియాకు భద్రతా హామీలు, శాంతియుత సంబంధాలు, అణ్వాయుధీకరణపై ప్రకటన చేస్తూ ఇద్దరు సంతకం చేశారు. 2019 వియత్నాంలోని హనాయ్ సమ్మిట్ లో కూడా వీరిద్దరూ రెండవసారి భేటీ అయ్యారు. 2 సార్లు భేటీ అయినప్పటికీ చర్చలు కాగితాల వరకే పరిమితమయ్యాయి. 2018లో సౌత్ కొరియా, నార్త్ కొరియాలు అంతర్ కొరియన్ శిఖరాగ్ర సమావేశంలో పాల్గొన్నాయి. కిమ్ జోంగ్ ఉన్ మరియు మూన్ జే ఇన్ మధ్య జరిగిన చర్చల ద్వారా రెండు దేశాల ప్రజలు కాస్త ఊపిరి పీల్చుకున్నారు. నార్త్ కొరియాలో కేవలం ఒకే ఒక వార్తాపత్రిక మాత్రమే ఉంటుంది. కొరియన్ సెంట్రల్ ఏజెన్సీ అధ్యక్షుడు చేసే పనులు ప్రపంచ దేశాల గురించి నెగిటివ్ గా చెప్పడంలో ముందుంటుంది. ఇంతవరకు కిమ్ పాలన సాఫీగా సాగిన 2020లో అతన్ని కష్టాలు వెంటాడాయి. కిమ్ ఒకేసారి సన్నబడి 20 కిలోల బరువు తగ్గాడు. దీనికి డయాబెటిస్, రక్తపోటే కారణమనే అభిప్రాయాలున్నాయి. దాదాపు 3 వారాల పాటు కిమ్ దేశ ప్రజలకు మరియు ప్రపంచ దేశాలకు కనిపించలేదు. అప్పట్లో ఇతడు కోవిడ్ బారిన పడి మరణించి ఉంటాడనే ఆరోపణలు వచ్చాయి. దీనిపై స్పష్టమైన ఆధారాలు లేకపోయినా ఆ సమయంలో తన సోదరి అయిన కిమ్ యో జోంగ్ అధికార బాధ్యతలు చూసుకుంది. కిమ్ కు ఉత్తర కొరియా చుట్టూ 17 గోల్డెన్ ప్యాలెస్లతో పాటు 100 లగ్జరీ కార్లు కూడా ఉన్నాయి. దీంతో పాటు వ్యక్తిగతంగా ప్రైవేట్ జెట్ ను కూడా కలిగి ఉన్నాడు. ఇతడు తన తాత, తండ్రి వలె అధికంగా సిగరెట్లు త్రాగడం, మద్యం సేవించడం వల్ల అనారోగ్య సమస్యలు వెంటాడుతున్నాయి. కిమ్ భద్రత కోసం ఒక్కోటి $5 మిలియన్ విలువైన 2 మెర్సిడేజ్ ఆర్ముడ్ మేబాజ్ S600లను కొన్నాడు. 2009లో రీసోల్ జూ అనే కొరియన్ మహిళను పెళ్లి చేసుకున్నాడు. వీరిద్దరికి జూయే అనే కుమార్తె జన్మించింది. ఇతడు
దేశ ప్రజలను ఎంత వేధించినా కొన్నిసార్లు వారి కోసం కంటతడి పెట్టిన రోజులు కూడా ఉన్నాయి. ప్రపంచ దేశాలు అతడొక మూర్ఖుడనే ముద్ర వేసిన న్యూక్లియర్ టెస్ట్ల వల్ల దేశ భద్రతకు గట్టి పునాదులు వేశాడని చెప్పవచ్చు. సాధారణంగా అమెరికా ప్రతి దేశం తన కాళ్ల వద్దకు రావాల్సిందే అనే ఆలోచన ధోరణిలో ఉంటుంది. ఏ దేశం కూడా అమెరికాతో కయ్యం పెట్టుకోవడానికి సిద్ధపడదు. అలాంటిది ఉత్తర కొరియా న్యూక్లియర్ టెస్టులు జరిపి అమెరికాకు కంటి మీద కునుకు లేకుండా చేసింది. అయితే ఉత్తర కొరియా ఆయుధపరంగా ఇంత పవర్ చూపించడానికి చైనా, రష్యాలే ముఖ్య కారణాలు. అమెరికాపై ఉసిగొల్పడానికి ఈ రెండు దేశాలు కిమ్ జాంగ్ ఉన్ ను పాముగా వాడుకుంటున్నాయనే ఆరోపణలు కూడా ఉన్నాయి. మనం నార్త్ కొరియాకు వెళ్ళవచ్చా, ఆ దేశంలో ప్రజలు ఎలా జీవిస్తారనేది మరొక వీడియోలో తెలుసుకుందాం. ఉత్తర కొరియా మరియు కిమ్ జాంగ్ ఉన్ గురించి నిజమైన కంటెంట్ వెతికిన వారికి ఈ వీడియో సంతృప్తినిస్తుందని అనుకుంటున్నాను. వీడియో నచ్చితే లైక్ చేసి మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. అలాగే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి.